హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ ప్రముఖుల రాకతో వేదిక మరింత కలకల్లాడింది. అయితే నిన్న రాత్రి హైలైట్స్ చూసినట్టయితే మనీ బ్రీఫ్ కేస్ ఆఫర్లు, అలాగే కంటెస్టెంట్ల ఎలిమినేషన్లు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరనే ఉత్కంఠతకు తెరబడింది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా అయితే నిలిచారు. అత్యధిక ఓట్లు రావడంతో కళ్యాణ్ ను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇక టైటిల్ రేస్ లో కళ్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చిన తనుజ రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. ఇక మరో కామన్ మ్యాన్ డీమాన్ పవన్ అయితే 15 లక్షల బ్రీఫ్ కేసును తీసుకుని టాప్ 3 గా అయితే నిలిచాడు. ఇక ఇమాన్యుల్, సంజన వరుసగా టాప్ 4-5 స్థానాల్లో అయితే నిలిచారండి. విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు మొత్తం 35 లక్షల క్యాష్ ప్రైజ్ అయితే అందుకున్నాడు. ఎందుకంటే 15 లక్షల రూపాయలు ఆల్రెడీ డీమాన్ పవన్ అయితే తీసుకున్నాడు కాబట్టి 35 లక్షలు మాత్రం క్యాష్ ప్రైజ్ అయితే వచ్చింది విన్నర్ కి. ఇక నాగార్జున ఒక ప్రత్యేక బాధ్యతను రవితేజకి అప్పగించారు. ఒక సిల్వర్ బ్రీఫ్ కేసు ఇచ్చి దానిలోని నగదును తీసుకెళ్లి హౌస్ నుంచి ఎవరైనా ఒకరిని స్వచ్ఛందంగా తప్పుకునేలాగా ఒప్పించాలని సూచించారు. టాప్ 3 లో ఉన్న కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ లతో రవితేజ బేరసారాలు మొదలు పెట్టారండి. ఈ దశలో డీమాన్ పవన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. టైటిల్ గెలుస్తానో లేదో అన్న డౌట్ లో ఉండి కాస్త చేతికి అందుతున్న నగదును స్వీకరించడమే మేలని భావించి 15 లక్షలతో అయితే బయటికి రావడానికి అయితే అంగీకరించారు. కానీ అతని నిర్ణయం కూడా కరెక్ట్ అనేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎలిమినేట్ ఎవరైనా చూసినట్టయితే డీమాన్ పవనే ఉంది కాబట్టి 15 లక్షలతో అయితే బయటికి రావడం మంచిదైందనేసి అంటున్నారు. ఇక ఈ ఫినాలే వేడుకకు రవితేజ బృందంతో పాటుగా ఛాంపియన్ చిత్ర బృందం, రోషను, అనస్వర రాజను, ఇక శ్రీకాంత్ అయితే వచ్చారు. ఇక అనగనగా ఒక రాజు సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్లు నవీన్ పోల్శెట్టి, మీనాక్షి చౌదరిలు కూడా ఈ షోకి అయితే విచ్చేసి వినోదాన్ని రెట్టింపు అయితే చేశారు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి తన కామెడీతో అయితే హౌస్ మేట్స్ నవ్వించారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఈ విధంగా అయితే ముగిసిందనే చెప్పుకోవాలి. కళ్యాణ్ పడాలాకి విన్నర్ గా అయితే ప్రకటించారు. ఇంకా కళ్యాణ్ పడాలాకి ఈ 35 లక్షలతో పాటు ఒక 5 లక్షల ప్రైజ్ మనీ ప్లస్ మనకి మారుతి సుజుకి కార్ కూడా వచ్చింది. మొత్తానికి 50 లక్షలు అటు ఇటు కవర్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.